అంటే ఆడు కొట్టిన బాల్ 3 గ్రౌండ్లు అవతల పడింది. సో అటువంటి యాక్టింగ్ ఇందులో చేసాడు. అంటే ఈ 3 సినిమాలు అవతల పడిపోయింది ఈ పెద్ది అనే సినిమా. సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, గౌర్ నాయుడు ఒకరిని తెచ్చాడంటే ఖచ్చితంగా ఆడిని మించినోడు అయి ఉంటాడు. సో బుచ్చిబాబుకి ఇది కరెక్ట్, ఎందుకంటే సుకుమార్ ఒకరిని తెచ్చాడంటే ఆడిని మించినోడు బుచ్చిబాబు. సినిమా మాటలు క్రాస్ఓవర్ స్పోర్ట్స్ ని ఎలా చూపిస్తారు అని అనుకున్న ప్రతి ఒక్కరికి బెస్ట్ ఎగ్జాంపుల్ మూవీ పెద్ది. ప్రతి సీన్ పర్ఫెక్ట్ తీశారు. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ లవర్ గా నేను ప్రౌడ్ గా చెప్తున్నా, దిస్ ఈస్ రామ్ చరణ్ మూవీ. రామ్ చరణ్ బెస్ట్ వర్క్. మ్యూజిక్ ఇంకా నెక్స్ట్ లెవెల్. రెహమాన్ గారా చేశారు అన్నంత బాగా చేశారు. అసలు ఆర్ఆర్ ఎలా ఉంది అంటే ఇంటర్వ్యూలు కానీ లాస్ట్ వరకు అంటే ది బెస్ట్. ఏఆర్ఎంఎన్ ది బెస్ట్ వర్క్, వన్ ఆఫ్ ది బెస్ట్ వర్క్ చేశారు ఈ సినిమాకి. ఆయన కెరీర్ లో ది బెస్ట్ వర్క్. ఆస్కార్ ఎందుకు వచ్చిందో నిరూపించాడు ఆయన. సూపర్. అండ్ ట్రాన్స్ఫర్మేషన్ బిఫోర్ ఇంటర్వెల్ ఆఫ్టర్ ఇంటర్వెల్ వచ్చిన ట్రాన్స్ఫర్మేషన్ అయితే అన్బిలీవబుల్. ఇంటర్వెల్ అయితే ఎక్సలెంట్. అసలు రామ్ చరణ్ గారు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చెప్తుంటారు కదా, ఆర్ఆర్, రంగస్థలం, మగధీర ఈ సినిమాల తర్వాత ఈ సినిమాని, ఆ సినిమాలు మించి ఈ సినిమాలో ఒకటి ఉంటుంది, ఒక అంటే ఆడు కొట్టిన బాల్ 3 గ్రౌండ్లు అవతల పడింది. సో అటువంటి యాక్టింగ్ ఇందులో చేసాడు. అంటే ఈ 3 సినిమాలు అవతల పడిపోయింది ఈ పెద్ది అనే సినిమా. ప్రాణం పెట్టాడు లిటరల్లీ. ఆ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ కానీ, డైలాగ్ డెలివరీ కానీ, ఆ ఎమోషనల్ కానీ, లాస్ట్ 50 మినిట్స్ అంటే ఒక జర్నీ ఉంటుంది, అది ఒక ఎమోషనల్ జర్నీ ఉంటుంది. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఇంటర్వ్యూ వరకు అరుస్తారు మీరు, ఇంటర్వెల్ తర్వాత కూడా అరుస్తారు. బికాస్ మూవీలో ప్రతి సీను చాలా ఇంపాక్ట్ ఉంటుంది, చాలా ఇన్స్పిరేషనల్ ఉంటుంది. డెఫినెట్ గా ఫ్యామిలీ విత్ కిడ్స్ మీరు తీసుకెళ్లి చూడండి. పెద్ది ఈజ్ ఆన్ హిస్ ఫీట్ అనే పదానికి ఏంటంటే అర్థం నెవర్ గివ్ అప్. ఇది గుర్తుపెట్టుకుని, నెవర్ గివ్ అప్ అనే దానికి పెద్ది ఈజ్ బెస్ట్ ఎగ్జాంపుల్. అంటే ఈ పాయింట్ ని ఒక కమర్షియల్ గా తీసుకురావడం కత్తి మీద సాము లాంటిది. అండ్ ఈజ్ డిడ్ ఇట్. రామ్ చరణ్ గివ్ హిస్ లైఫ్. అంటే వాడు మొత్తం రామ్ చరణ్ గారు మొత్తం లైఫ్ ఇచ్చారు ఈ సినిమాకి. అంత కష్టపడ్డారు. ఆయన పెయిన్ మొత్తం కనబడుద్ది. లాస్ట్లో రామ్ చరణ్ గారు ట్రైలర్లో కూడా ఉంటుంది ఆ డైలాగ్. ఏముంటుందని, నేను ఆడలేదు, నేను పోరాడాను అని. సినిమా అంతా అదే చేసి, సినిమా మొత్తం పోరాటం మనకు క్లియర్గా కనబడుద్ది. హ్యాట్స్ ఆఫ్ బుచ్చి గారు అండ్ రామ్ చరణ్. బెస్ట్ ఎక్స్పీరియన్స్ వీ హ్యాడ్. అండ్ లాస్ట్లీ బట్ నాట్ లీస్ట్, అందరు టెక్నీషియన్స్, ఆర్టిస్టులు కూడా చాలా బ్యూటిఫుల్ అండ్ ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్. 8:15కి మా షో అయిపోయింది. ఇప్పుడు 12:30 అంత అయింది. ఆ ఎక్సైట్మెంట్తో యాక్చువల్ గొంతు పోయింది. హరిచే ఎక్సైట్మెంట్తో ఈ వీడియో పోస్ట్ చేయాలని చెప్పేసి వెంటనే రికార్డ్ చేసి పెడుతుంది. ఇది రివ్యూ అని కాదు, మా బెస్ట్ ఎక్స్పీరియన్స్. థియేటర్లో మేము చూసిన అన్ని సినిమాలు, మేము ఇద్దరం కలిసి చూసిన అన్ని సినిమాల్లో బెస్ట్ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ వీ హ్యాడ్. ఖచ్చితంగా చూడండి, మీరు కూడా ఇదే మాట చెప్తారు. బాయ్. Thank you.